సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా శిశు సంక్షేమ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి, కె విజయలక్ష్ములు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యకాలంలో ICDS 9,000 అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిందని, దానికి సంతోషం. కానీ ఇదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకి ప్రమోషన్ సౌకర్యం, విద్యార్హత SSC ఉన్న దానిని ఇంటర్కి మార్చారు. దీనివల్ల అనేక సంవత్సరాల తర్వాత వస్తున్న ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వచ్చే ప్రమోషన్ సౌకర్యానికి ఎక్కువ మంది అంగన్వాడీ హెల్పర్స్ ప్రభుత్వం చేసిన నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరణ చేయాలని, పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సగం మంది అంగన్వాడీ హెల్పర్లు గత 45 సంవత్సరాలు పైగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. వీరికి గతంలో SSC అర్హత ప్రకారం టీచర్గా ప్రమోషన్స్ సౌకర్యం ఉండేది. గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో విద్యార్హతను ఇంటర్గా మార్చింది. అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీ చేయాలంటే ఇంటర్ ఉండాల్సిందేనని ప్రభుత్వం అంటుంది. ICDS పట్ల ఎలాంటి అవగాహన లేని ప్రజల నుండి కొత్తగా వచ్చే వారికి సంవత్సరాలకు పైగా ICDSలలో అంగన్వాడీ కేంద్రాలను అంటిపెట్టుకొని పనిచేస్తూ టీచర్లు ప్రభుత్వం చెప్పిన అదనపు పనులు చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయా సమయాల్లో టీచర్ల పనులు కూడా హెల్పర్లు నిర్వహిస్తూ ICDS పైన అపార అనుభవం ఉన్న హెల్పర్లకు పాత కొత్త ఇద్దరికి ఏ తేడా లేకుండా ఒకే రకమైన విద్యార్హత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం అత్యుత్తంత అన్యాయం. కొత్త పాత తేడా లేనప్పుడు ఇది ప్రమోషన్ సౌకర్యం ఎలా అవుతుందో ప్రభుత్వం పరిశీలించాలి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయాల సమస్యలపైన ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయాలకు సెక్యూరిటీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అనేక మంది వయస్సు మీరిందని చెప్పేసి అందరినీ ఈరోజు రిటైర్మెంట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా మందిని ఇప్పటికే ప్రాజెక్టుల వారిగా సర్వేలు చేసి ఆయామాలను వయసు మీరినటువంటి వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏ రకంగా బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇప్పటికే వాళ్ళకు అర్హత ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళకి ఆయాలకు ప్రమోషన్ ఇస్తాము, ఆయాలకు అట్లాంటి పోస్టులు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఉత్పాదన చేస్తా ఉన్నారు. అందుకని చాలా ఇప్పుడు ఈరోజు సెంటర్లో టీచర్ తో పాటు ఆయాలు కూడా సెంటర్స్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈరోజు అనేక వంటలు చేయడం కావచ్చు, అక్కడ శుభ్రంగా ఉంచడం కావచ్చు, ఈరోజు ఆ సెంటర్ ని క్లీనింగ్ గా ఉంచి ఈరోజు పిల్లలకు సేవలు అందిస్తున్న ఆయమ్మలను ఈరోజు అన్యాయంగా తొలగిస్తామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కూడా సిద్ధమవుతాం. ఇప్పటికే ICDS మినిస్టర్ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. 3 మాసాల వేతనాలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా దగ్గర ఆయాలందరికీ పాత పద్ధతిలోనే అంటే 10th బేసిక్ మీదనే ప్రమోషన్ ఇవ్వాలి. 60 ఎబో ఉన్న వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి విధుల నుండి తొలగియాలి. వాళ్ళు చేతగానంలో 60 నుంచి 80 దాకా చాలా మంది ఉన్నారు. కానీ ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసి 60-70 సంవత్సరాలు కూడా విధులలో నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బతికే పరిస్థితి ఏమి ఉండదు, జీవనాధారం. కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు ఇచ్చి తర్వాత 10,000 నెలకు పెన్షన్ లాగా, ఆసరా పెన్షన్ కాకుండా పెన్షన్ ఇచ్చి విధుల నుంచి తొలగించాలి. అందరిలాగానే మాకు మే నెల సెలవులు కావాలి. మార్చి ఏప్రిల్ హాఫ్ డే స్కూల్ కావాలి. సమ్మెకాల వేతనాలు కూడా మాకు వచ్చేలా చూడాలి అని మాకు ఎప్పుడు జీతాలు పెంచుతామని పెంచలేదు. ఏది చేసినా అది సరైన న్యాయం జరుగుతలేదు. మాకు సరైన న్యాయం జరగాలి. మాకు అది ఎప్పుడు 50 ఏళ్ళను 50 ఏళ్ళు కాగానే వాళ్ళను అది రీఛార్జ్ చేయాలి. వాళ్ళకు 2 లక్షలు ఇచ్చి పంపించాలి. సంబర్లో మాకు సరైన జీతాలు ఇవ్వాలి. అందరికి ఇచ్చినట్టు మాకు సెలవులు ఇవ్వాలి సార్. మాకు ఎప్పుడు నీతిని అనుకుంటే మాకేం న్యాయం జరుగుతలేదు. న్యాయం అయినా కోరికే కోరుతున్నాం. మేము సరిగా అయినా జీతాలు పెంచాలి సార్. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతుంది. ప్రధానంగా అంగన్వాడీ ఆయాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రమోషన్స్ ఇచ్చే సందర్భంలో ఇప్పుడు గతంలో 10th మీద ఉండేది, ఇప్పుడు ఇంటర్ అని చెప్పేసి చెప్తున్నారు. రెగ్యులర్ ఇంటర్ కావాలంటే ఆయాగా పనిచేసుకుంటూ ఇంటర్ ఎలా చేస్తారో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. అది గతంలో మాదిరిగా SSCనే కొనసాగించే విధంగా ఉండాలి.
అదేవిధంగా ప్రమోషన్ అనేది 50 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకు ఆయాలకి ఆ అనుమతిని ఇవ్వాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు ఇస్తూ నెలకు 6,000 రూపాయలు మినిమం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.